హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్. ఈ వీడియో చూస్తుండగానే మీకు అందరికి అర్థమైపోయింది కదా నేను ఇవాళ ఏం వీడియో చేస్తున్నానండి. అదేనండి, ఫ్లవర్ మేకింగ్ అనమాట. చాలామంది అడుగుతున్నారు ఫ్లవర్ మేకింగ్ ఎలా చేయాలి, మీరు ఎలా చేస్తున్నారు, చాలా బాగుంటుంది అని. సో నేనైతే మీకు అందరికీ ఇది చూపించేద్దామని చెప్పేసి ఈ వీడియోని అయితే చేస్తున్నానండి. అదేంటో కాదండి, జిప్సిమ్ ఫ్లవర్స్తో వేణీని ఎలా తయారు చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అందరికీ చూపిస్తున్నాను. సో అలాగే నేను ఇక్కడ స్ప్రే బదులు పింక్ కలర్ రావడం కోసం నేను ఏది యూస్ చేశాను అనేది మీరు లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా మీరు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. సో ఇంకా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ప్లీజ్ అండి, వీడియోని స్టార్ట్ చేయకముందు మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్. సో ఇక్కడ నేనైతే ఒక థ్రెడ్ అండ్ సిజర్ తీసుకున్నానండి. మనకి ఇక్కడ థ్రెడ్ వచ్చేసి జిప్సిమ్ ఫ్లవర్స్ని మనం అల్లడానికి ఉపయోగపడుతుంది, అండ్ సిజర్ వచ్చేసి మనం ఇలా బంచెస్ కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుందండి. సో చూస్తున్నారు కదా ఈ వీడియోలో సేమ్ నేను అట్లాగా చిన్న చిన్న బంచెస్ కట్ చేసుకొని మంచిగా ఉన్న ఫ్లవర్స్వి జస్ట్ థ్రెడ్ తోటి ఒక 2 rows అలాగా చేసుకొని జస్ట్ లాక్ చేసుకుంటున్నాను అనమాట, ఆ బంచ్ అనేది విడిపోకుండా. నేను చూడండి ఇలా విధంగా చూస్తున్నట్టుగానే ఫ్లవర్స్ మొత్తం అలాగే కట్ చేసుకొని అలా బంచెస్ లాగా ఫస్ట్ మనం అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ జిప్సిమ్ ఫ్లవర్స్ రెడీ చేయడానికి నాకు ఎన్ని బంచెస్ అవసరం అవుతాయి అనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి నేనైతే అలాగా బంచెస్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, అన్నీ సేమ్ ఈక్వల్గానే అనిపించాలన్నమాట మనం చూసేదానికి కూడా. సో నేను అట్లాగా బంచెస్ అన్నీ కొన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను బంచెస్ అన్నీ మంచిగా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు మనకి కావాల్సిన వాళ్ళ క్లయింట్ చెప్పారు, మాకు ఈ కలర్ శారీ ఉందండి, సేమ్ అలాంటి కలర్స్తోనే జిప్సిమ్ ఫ్లవర్స్ కావాలి అని చెప్పారు. సో ఇంకెందుకు ఆలస్యం అండి, ఇప్పుడైతే న్యూ ట్రిక్ చూపిస్తానండి. ఇంతవరకు ఎవరు చూపించుండరు, ఫస్ట్ టైం నేను చూపిస్తాను. నేనైతే ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం వాటర్ తీసుకున్నానండి, ఎందుకంటే నాకు ఫ్లవర్స్కి స్ప్రే చేయడానికి నా దగ్గర స్ప్రే బాటిల్ అవైలబుల్ లేదనమాట. సడన్గా చెప్పేశారు, అందుకని ఏం చేశాను, మన పిల్లల దగ్గర అట్లాగా ఫ్యాబ్రిక్కి మనం పెయింటింగ్స్ వేస్తాం కదా, సేమ్ ఆ కలర్ పెయింటింగ్ తీసుకున్నాను. నాకైతే సడన్గా ఐడియా వచ్చింది, ఇట్లా వాటర్లో కూడా స్ప్రే చేసి ఒకసారి ట్రై చేసి చూద్దాము అండ్ కలర్ వస్తుందో రాదో చెక్ చేద్దాం అనుకున్నానండి. అలాగే ఫైనల్గా అయితే మనం అనుకున్న కలర్ ఎగ్జాక్ట్లీ తన శారీ కలర్ అనేది మనకు వచ్చేసింది. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా సేమ్ మీరు కూడా మీకు ఏ కలర్ రిక్వైర్మెంట్ ఉంటే క్లయింట్ దగ్గర నుంచి, మన దగ్గర స్ప్రే అనేది అవైలబుల్ లేదు కదండి, అందుకని చెప్పేసి ఇలాగ న్యూ ట్రిక్ చేశాను అనమాట. మీరు కూడా ఇలాగే ట్రై చేయొచ్చు, కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫైనల్గా నా జిప్సిమ్ ఫ్లవర్స్ అనేది మంచిగా తయారైపోయింది అనమాట. చూడండి, నేను ఆ కలర్ అందులో మిక్స్ చేసుకున్నాను, లైట్ పింకిష్ కలర్ వచ్చిందనమాట. చూడండి, నేను అట్లా జిప్సిమ్ ఫ్లవర్ ముంచాను, అలా ముంచంగానే సేమ్ మనం యాస్టీస్గా స్ప్రే అనేది ఎలా చేస్తామో ఇక్కడ కూడా మన జిప్సిమ్ ఫ్లవర్స్ పైన స్ప్రే అనేది అట్లాగే వచ్చేసింది అండ్ వాటర్ పెయింట్ తోటి. చూడండి, ఈ ఐడియా అనేది చాలా బాగుంది కదా. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఎప్పుడన్నా, ఎందుకంటే మనకి ఆల్రెడీ చాలా స్ప్రేస్ కొంటుంటాము, క్లయింట్ దగ్గర వచ్చే శారీస్ వేరుగా ఉంటాయి, మనకి అలాంటివి దొరకవు కదండి. అందుకని ఇలాంటి ఒక పెయింట్ కలర్ మన దగ్గర ఫ్యాబ్రిక్స్ కలర్ది ఒక బాక్స్ మన దగ్గర నుంచుకుంటే ఎలాంటి శారీస్కి ఎలాంటి కలర్ అయినా మనం రీక్రియేట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఈ ఐడియా బాగా నచ్చింది కదండి, ప్లీజ్ నాకు కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. నేను మీకు అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఫైనల్గా నాకైతే తన శారీ కలర్ అనేది వచ్చేసింది. చూడండి, జిప్సిమ్ ఫ్లవర్స్కి ఎంత మంచిగా పింక్ కలర్ అనేది వచ్చేసిందో. సో నేను ఇలాగ కొన్ని ఫ్లవర్స్కి ఇలాగ పింక్ కలర్ అనేది నేను మంచిగా అలాగా అంటించేసాను. ఇంకా ఫైనల్గా మనకు కావాల్సిన కొన్ని బంచెస్ అనేది కొన్ని వైట్ కలర్లో కొన్ని పింక్ కలర్లో నేను రెడీ చేసి పెట్టేసుకుందాను అనమాట. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అస్సలైన వీడియో ఇదేనండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా బంచెస్గా రెడీ చేసుకున్న దాన్ని మనం వేణీగా ఎలా రెడీ చేయాలనేది అదే అనమాట మనకి ఇప్పుడు కావాల్సింది. చాలామంది ఇలా బంచెస్గా ఎవరైనా తయారు చేస్తారండి, కానీ వేణీ ఎలా చేయాలనేదే కావాలి కదా. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక వేణీని థ్రెడ్తో లాక్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ వేణీకి కొంచెం క్రాస్ పెట్టుకొని మళ్ళీ రొటేట్ చేసుకొని 2 times లాక్ చేశాను. చూడండి, వీడియో కనిపిస్తున్నట్టుగా మళ్ళీ అటు సైడ్ క్రాస్ పెట్టుకొని వేణీని మళ్ళీ లాక్ చేసుకుంది అనమాట. ఇట్లాగా నేను క్రాస్ పెట్టుకుంటా వేణీస్ అనేవి లాక్ చేసుకుంటూ వచ్చేసినాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను వైట్ తీసుకున్నాను 2 rows, నెక్స్ట్ వచ్చేసి అలాగే పింక్ కలర్ వేణీస్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే మనకి పింక్ అండ్ వైట్ అనేది మిక్సింగ్ అయి రావాలన్నమాట. సో మీరు కూడా వీడియోలో చూసినట్లుగా క్రిస్ క్రాస్గా ఇలాగా చేసుకుంటూ రావాలి, అప్పుడే మనకి వేణీ బంచ్ అనేది మంచిగా తయారవుతుంది. ఇలాంటి ఈజీ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం నా వీడియోని లాస్ట్ వరకు చూడండి.
ఇలాంటివే కాదు ఇంకా చాలా వీడియోస్ మీకోసం నేనైతే చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫైనల్గా మనకి వేణి అనేది కూడా చేస్తుంది. లాస్ట్లో వచ్చేసి మనకి థ్రెడ్ అనేది లూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేనైతే నాట్స్ అనేవి కొంచెం టైట్గా వేసుకున్నాను అన్నమాట, కొంచెం క్రాస్ పెట్టేసుకొని. చూస్తున్నారు కదా, సేమ్ మనకి ఫైనల్ వేణి అనేది రెడీ అయిపోయింది. ఇంకేముందండి, ఆల్రెడీ మనం చేసుకున్నాం కదా. చాలా తక్కువ బడ్జెట్లో మన ఈవెంట్స్కి మనమే రెడీ చేసుకోవాలనుకుంటే, మీరు కూడా ఈవెంట్కి టైం ఉంది, నేను కూడా నా వేణిని మేమే ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు కూడా ఇట్లాగే తయారు చేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మీరు స్ప్రేస్ కోసము ఎక్కడికెక్కడికో వెళ్ళిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ కలర్ పెయింట్స్ అనేవి మన ఇంట్లోనే అవైలబుల్ ఉంటాయి కదా, లేకపోతే మనం బయట కూడా అవైలబుల్ ఉంటాయి స్టేషనరీ షాప్స్లో. చూడండి, సేమ్ బయట మనం ఎట్లా అయితే పర్చేస్ చేస్తామో ఫైనల్గా మనకి అదే వచ్చేసింది అనమాట. సో ఫైనల్గా మనం పైన పెట్టుకునే లాంగ్ వేణి అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనం కింద పెట్టుకోవడానికి చిన్న చిన్న బంచెస్ అనేవి కూడా కావాలి కదా. సో నేను ఇక్కడ వచ్చేసి మొత్తం పింకిష్ అనేది దానికి అంటించకుండా జిప్సం ఫ్లవర్స్కి జస్ట్ లైట్గా మాత్రమే టచ్ చేశాను అనమాట, కొంచెం పింకీగా కొంచెం వైట్గా కనిపించాలని. సో ఫైనల్గా నాకు వేణి బంచ్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇది మార్కెట్లో మీకైతే ఛార్జ్ చేస్తారు, చాలా కాస్ట్ ఉంటుంది, ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో మీరు కూడా ఇలాగా ఒక వేణి బంచ్ తెచ్చేసుకొని జిప్సమ్ది లాంగ్ బంచ్ ఫైనల్గా మీ ఈవెంట్స్కి మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. సో ఇదండి నా వీడియో, మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.